హాయ్ అండి, వెల్కమ్ టు శశిస్ కిచెన్. ఈవేళ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అడుగు సిరికాయ పచ్చడి చేసుకోబోతున్నాం అండి. ఇది తినడానికే టేస్టీ కాదండి, ఇది చాలా ఆరోగ్యకరమైంది. ఇందులో సి విటమిన్ ఉంటుందండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. ఇది మనం కంపల్సరీ చేసుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఇవ్వండి. అడుగు సిరికాయలు ఇవి కిలో తీసుకున్నానండి. ఇవి మనం ముందుగా చూసి తీసుకోవాలండి. ఎలా తీసుకున్నా చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కోసేటప్పుడు కింద గంట పడినవి కూడా కలిపేస్తారనమాట. ఇదిగోండి, అలా ఏదన్నా ఉందనుకోండి ఇలా నాటు పెట్టి నీట్ గా తీసేసుకోవడమే. ఒకటి రెండు ఉన్న పళ్ళదండి వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉన్న కాయకి మనం ఒక 5 నాట్లు ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే నూనెలో వేపేటప్పుడు కాయ పగలదు, పగిలి చిట్లిపోద్దండి. కాయలు అనేది ఇలా నాటు పెట్టుకోకుండా వేపుకోకూడదు అనమాట. ఇది జాగ్రత్తగా మనం గోల్డ్ రంగులో వేపు. ఇవ్వండి, ఇలా 4 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ 4 నిమ్మకాయలు కట్ చేసుకుని ముందు 3 నిమ్మకాయలు కట్ చేసుకుందామండి. రసం ఎక్కువ ఉందనుకో సరిపోతుంది, లేదంటే ఆప్షనల్ గా 1 నిమ్మకాయ. నేను గాలి దగ్గర తెప్పించుకున్నానండి నువ్వుల నూనె. ఇది వేసి వేపుకుందాం. ఒక 1/2 కిలోకి దగ్గరగా ఉండేలాగా వేసుకోండి, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద తీసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఏమంట ఆయిల్ వేడైపోయింది అనుకోండి, ఫ్లేమ్ తగ్గించేసుకుని ఇలాగా అన్ని వేపులా చక్కగా వేగేలాగా ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలండి. చక్కగా ఒక రంగు గోల్డ్ రంగు వచ్చే వరకు కూడా వేపుకొని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా గోల్డ్ రంగు వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. మొత్తం కాయంతా ఏగాలన్నమాట. ఇలా ఈ రంగు వచ్చే వరకు వేపుకున్నాం కదా. ఇది ఒక 1/2 గంట పాటు బాగా వేడిగా ఉంటది కదండి ఉడికిన కాయ. మనం ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు కానీ 1/2 గంట కానీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పొడిగా ఉన్న బేషన్ తీసుకోవాలంటే తడి బేషన్ తీసుకోకూడదు. 100 గ్రాముల కారం తీసుకున్నానండి. ఈ స్పూన్ తో 4 స్పూన్లు అండి. ఇది 4 టేబుల్ స్పూన్లు ఆవాల పిండి అండి, 2 స్పూన్లు మెంతి పిండి, 50 గ్రాములు అండి ఇవి వెల్లుల్లిపాయలు. ఇవ్వండి, ఒక పాయ ఒలిసాను. ఇదిగోండి, ఇవి చితక్కొట్టారండి. ఇలా చితక్కొట్టడంలో చక్కగా ఫ్లేవర్ అనేది చక్కగా చాలా టేస్టీగా ఉంటదండి. పచ్చడి తీయగానే గుమగుమలాడిపోద్ది అనమాట. ఇలా చితక్కొట్టి వేసుకోండి. 1/4 కప్పు సాల్ట్ తీసుకుంటున్నానండి. 3వ రోజు మనం పచ్చడి కలుపుకునేటప్పుడు కావాలితే వేసుకోవచ్చండి, ముందుగా మట్టుకు ఎక్కువ వేసుకోకూడదు. అందులో నండి ఇది ప్యాకెట్ సాల్ట్, నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇవన్నీ మనం చక్కగా కలిపేసుకోవాలండి. ఇలాగా అన్ని కలిపేసుకుంటే అండి సాల్ట్ చక్కగా, పిండిలు కూడా ఆవపిండి మెంతి పిండి ఇలా పూర్తిగా కలిసిపోవాలి. ఇలా వేసుకున్నాం కదండి. పెట్టుకుని చల్లార్చుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేద్దాం. వేపి నూనె ఇందులో కలిపేసుకుందాం. ఇలా గత్తి తీసుకుని ఇంకా ఆయిల్ పడుతుందండి, ఉన్న ఆయిల్ కూడా వేసేద్దాం. ఇవి 1/2 టీ స్పూన్ మెంతులు, పచ్చిమెంతులు మనకి ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ మాత్రం వేసుకోవాలి. స్మెల్ బాగుంటుందండి. ఊరి కలిపాం కదండి పచ్చడంతా, వేడి నూనె వేసాం కదండి. ఇది గోరువెచ్చని నూనె పోసేసాం, అందుకని చల్లారిన తర్వాత ఇదిగోండి 4 నిమ్మకాయల రసం. ఇదిగోండి 4 నిమ్మకాయలు. ఇలా 4 నిమ్మకాయల రసం పిండిన తర్వాత మొత్తంగా కలుపుకొని మొత్తం కలిపేసుకోవాలండి. పులుపు ఉప్పు అన్నీ పట్టాలంటే ఇలా మనం కలిపి పెట్టేసుకోవడమే. ఇంతేనండి. ఇది 2-3 నెలలు పైనే ఉంటుందండి. కానీ మనం జాగ్రత్తగా మనం ఒక గిన్నెలో ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ మంచి దాంట్లోకి వెతుకుని అందులో వేసేసిన తర్వాత కొంచెంగా తీసుకున్న ఎమ్మటినే మాత్రం మూత పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలండి. అప్పుడు పచ్చడి పోదు, చెయ్యి అనేది తగలకూడదు అనమాట. ఒక స్పూన్ తో తీసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇష్టంగా చక్కగా 3 రోజుల తర్వాత మళ్ళీ
దీనికి నూనె పడుతుందండి. ఎంత పడుతుందో అంతా వేసుకొని మనం ఇప్పుడు ముందుగా ఏ నూనె వేసుకున్నామో పప్పు నూనె, అలాగే మళ్ళీ దీంట్లోనే పప్పు నూనె వేసుకోవాలి. మనం మొదలుపెట్టిన ఫస్ట్ పప్పు నూనె వేసుకున్నాం అనుకోండి, అదే వేసుకోవాలి మూడో రోజు కూడా. దీనికి సరిపడంత ఆయిల్ మూడో రోజు కలుపుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాంబినేషన్ తో మీకు నెక్స్ట్ వీడియో చేస్తున్నానండి. దీనికి ఏదైతే చాలా బాగుంటుందో అది చేస్తాను. మీరు తప్పనిసరిగా నచ్చినట్లయితే చూడండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.